ప్రభావతి అయితే సంజు వాళ్ళ ఇంటి నుండి వచ్చాక సత్యం వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళండి. అంత పెద్దింటి సంబంధం రావడం అంటే చాలా ఆశ్చర్యమేనండి. వాళ్ళు మన మౌనికని ఇష్టపడుతున్నారు, చేసుకుంటామంటున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పి అంటుంది. అది వినగానే బాలు అయితే, ఏంటమ్మా ప్రభావతి, నీ గురించి నీ లక్షణం గురించి తెలిసి కూడా వాళ్ళు నీతో ఈ సంబంధం గురించి మాట్లాడారా? అలాంటిది నీతో మాట్లాడారంటే వాళ్ళెంత కయ్యాలలో అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ప్రభావతి అయితే, లేదండి వాళ్ళు చాలా మంచివారండి, వాళ్ళకి చాలా ఆస్తి ఉందండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే సత్యం అయితే వాళ్ళు అంత ఆస్తిపరులు అయితే కట్నం కూడా అంతే ఎక్కువ అడుగుతారేమో అని చెప్పి అంటూ ఉంటాడు. లేదండి, చిల్లి గవ్వ కూడా అవసరం లేదంట, మన మౌనిక నచ్చి వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పారండి అని చెప్పి అంటుంది. ఇదంతా వినగానే బాలు అయితే, నాన్న ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ ప్రభావతి తెచ్చిన సంబంధం అంటేనే నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజు వాళ్ళ నాన్న అయితే, అన్నీ బాగానే ఉన్నాయిరా, ఒక్క టోల్గేట్ అడ్డుపడుతుందేమో అని అంటూ ఉంటాడు. ఎవరు నాన్న అంటే, ఆ బాలుగాడు అని చెప్పి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అది వినగానే సంజు అయితే ఆలోచిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.